శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపకాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్నటువంటి సంచారము. అంటే సూర్య భగవానుడి యొక్క సంచారము ఏ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, తదనుగుణంగా ఏ స్థానంలోకి వెళుతూ ఉన్నాడు ద్వాదశ రాశుల వారికి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకొని తద్వారా ఎలాంటి ఫలితాలు ఉండబోతాయి, ఎలాంటి ఫలితాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి అనేటువంటి విషయం తెలుసుకుందాం. 16 జూలై 2026 రాత్రి 11:38 నుండి 17 ఆగస్టు 2026 ఉదయం 7:58 మధ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి సూర్య భగవానుడికి మిత్రక్షేత్రమవుతుంది. అంటే సూర్యుడు మిత్రక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ కార్నర్స్లో మనకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ విషయాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి రవి గోచారము అంటే 16 జూలై నుండి 17 ఆగస్టు మధ్య కాలంలో మిత్రక్షేత్రంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు. ఇది 6వ స్థానం అవుతోంది కుంభరాశి వారికి. అంటే 6వ స్థానంలో సూర్యుడు సంచరించడము అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ సంచారము చాలా యోగప్రదంగా ఉంటుంది మీకు. తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల లోపల విజయము కలుగుతుంది. శత్రువుల మూలకంగా మీకు మంచి జరుగుతుంది. వాళ్లపై మీరు ఆధిపత్యాన్ని సాధిస్తారు. ఆరోగ్యం నయమవుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఈ నెల రోజుల పాటు చాలా అనుకూలంగా ఉంటుంది. పూర్వము తీసుకున్నటువంటి అప్పుల నుండి మీరు బయటపడతారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు వర్క్ ప్లేస్ లోపల సంతృప్తి కనబడుతుంది. అధికారులతో సఖ్యతతో ఉంటారు. ఆదరణ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈ నెల రోజులు బాగా కలిసి వస్తుంది. మీరు దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి సంస్థల లోపల మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి సమయము. వ్యాపారస్తులు చేతిలో ఉన్నటువంటి వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఆరోగ్యము క్రమంగా మెరుగుపడుతుంది. పూర్వము ఫేస్ చేసినటువంటి ఇబ్బందులు అన్నీ కూడాను ఈ సమయం లోపల దూరం అవుతాయి. తద్వారా మీ లోపల ఒక సంతృప్తి అనేటువంటిది వస్తుంది. ఆత్మవిశ్వాసం ముఖ్యంగా పెరుగుతుంది. ధైర్యంతో మీరు ఉంటారు. సమయ స్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఈ సమయం లోపల కనబడుతుంది. ఆదాయం పెరగడం మూలకంగా మీ లోపల ఒక బలము అంతర్లీనంగా వస్తుంది. తద్వారా మీరు పనులు చేపడతారు. ఉద్యోగస్తులకు కొంత మార్పు కనబడుతుంది. అంటే ఉద్యోగంలో మార్పు మూలకంగా మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశం బాగా ఉంది. నలుగురికి సహాయం చేయడం, బీదలకు అన్నదానం చేయడము, ఇలాంటి వాటిపై మీకు ఒక ధార్మిక సేవా కార్యక్రమాలపై మనస్సు కూడాను ఈ సమయంలో నిలుస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ సూర్యుడి సంచారము 6వ స్థానంలో జరుగుతుంది కనుక చాలా విషయాలలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సద్వినియోగపరచుకోండి. రవి సంచారము చాలా ప్రభావాన్ని చూపించేటువంటి అంశం కాబట్టి సూర్యుడు ఏ స్థానంలో సంచరిస్తున్నాడు,
అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడా, ప్రతికూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడా, మిత్రక్షేత్రంలో ఉన్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, తర్వాత జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, జన్మ సమయంలో శత్రుస్థానంలో ఉన్నాడా, మిత్రస్థానంలో ఉన్నాడా, జన్మ సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థానానికి ఎలాంటి అష్టక వర్గు పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు సంచరిస్తూ ఉన్నటువంటి సూర్యుడు ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు అష్టక వర్గులో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము తదనుగుణంగా ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనము గోచార ఫలితము అనంటే చంద్ర రాశి ఆధారంగా ఈ సూర్యుడు సంచరిస్తున్నటువంటి స్థానానికి ప్రధానమైనటువంటి ఒక విలువ ఇస్తూ తద్వారా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిదే గోచారం. కనుక ఈ గోచారంలో సూర్య భగవానుడు 3, 6, 10, 11 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అయితే ప్రతికూల స్థానంలో సంచరిస్తున్నప్పుడు సూర్యుడి విషయమై మనం పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా సూర్యుడు మన లోపల ఆత్మవిశ్వాసము, ఆలోచన జ్ఞానము, శారీరక మానసికంగా ఒక దృఢత్వాన్ని కల్పించేటువంటి గ్రహము. అలాంటి సూర్య భగవానుడు ప్రతికూలంగా మనకు గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు ప్రప్రథమంగా మనం ఏం చేయాలి, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యుడి విషయమై 12 సార్లు నమస్కారాలు చేయండి. సూర్యుడికి, భూమికి. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. తర్వాత సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి. ఎంత మీకు సమయం చిక్కితే అన్నిసార్లు మీరు ఈ మూల మంత్రాన్ని జపించండి. కనీసము ఒక 6 సార్లు జపించడం మూలకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక కొన్ని దానాలు ఇవ్వండి సూర్య భగవానుడికి. శాస్త్రంలో చెప్పినటువంటి ధాన్యము, గోధుమలను మీరు దానంగా ఇవ్వండి. శివాభిషేకం చేయండి. ఎర్రని పూలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పూలను సమర్పించండి. సూర్యనారాయణుణ్ణి కొలవండి. మాణిక్యము అంటే రూబీ ఇది ధరించడం మూలకంగా సూర్యుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. జపము, దానము ఇవి చేయలేనటువంటి వాళ్ళు, శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేయాలి, భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రం ఆదిత్య హృదయము ప్రధానంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతినిత్యం కూడాను మీరు పఠించండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శారీరక మానసిక ఇబ్బందులన్నీ కూడాను దూరమవుతాయి. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు సూర్య భగవానుడు. ఇది మీరు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.